యూనియన్ బడ్జెట్ 2024 ఆదాయ పన్ను స్లాబులు యథాతథం. 7 లక్షల వరకు పన్ను లేదు. ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రతి ఏటా 7 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపును ఇస్తున్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొత్త పన్ను విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలోనే ఇదే విధానం ఉంది. 7 లక్షల వరకు ఎలాంటి పన్నుల వసూలు చేసే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కార్పొరేట్ ట్యాక్స్ను 30% నుండి 22% తగ్గించినట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. ఆదాయ పన్ను చెల్లింపులను సులభతరం చేసిన విషయం ఆమె గుర్తు చేశారు. ఆదాయ పన్ను స్లాబులు యథాతథంగా ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యక్ష పరోక్ష పన్నులు, దిగుమతి సుంకాలలో ఎలాంటి మార్పులు లేవని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 3 రెట్లు పెరిగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ట్యాక్స్ పేయర్ల సొమ్మును దేశాభివృద్ధికి వినియోగిస్తున్నట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది వ్యూవర్స్, మధ్యంతర యూనియన్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ 2024లో ప్రకటించింది.